ఇన్సూరెన్స్ కూడా రాలేదు. దానికి కారణం ఈ కూటమి ప్రభుత్వమే అని ఆ రైతులు చెప్పినప్పుడు నిజంగా కూడా బాధేస్తా ఉంది. మనమందరం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చీనీ చెట్లు ఉన్నటువంటి ప్రతి రైతు కూడా తప్పకుండా ప్రతి సంవత్సరం మీ అకౌంట్లలో ఎకరాకు 10,000 నుంచి 25,000 రూపాయల వరకు పడిన మాట వాస్తవమా కాదా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మా రంగయ్య కూడా చెప్పేవాడు, నాకు చీనా చెట్లకు చీనక్కాయలు అమ్మిన కూడా ఇన్సూరెన్స్ డబ్బులే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళంతమంది అన్నదమ్ములు ఉన్నారు, అంత పొలం ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా పండిన పంట కంటే కూడా ఇన్సూరెన్స్ ఎక్కువ వచ్చింది. ఇవన్నీ కూడా మనం చేసిందల్లా ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మండలాధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, పార్టీలో క్రియాశీలకంగా ఉండేటువంటి కార్యకర్తలం మనం కూడా మన ప్రజలకి మన ప్రభుత్వం ద్వారా ఇవి అందించినామని చెప్పలేకపోవడం వల్లే కూడా మనమందరం కూడా ఇబ్బంది పడ్డాం. ఆ రోజు మనం చెప్పలేకపోయిన దాన్ని, మనం ఏమీ చేయలేదని ఈరోజు చెప్తున్నటువంటి ఈ కూటమి నాయకులు ఈ 18 నెలల్లో స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తితో సహా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తితో సహా, ఉప ముఖ్యమంత్రితో సహా, విద్యాశాఖ మంత్రితో సహా ఈరోజు వాళ్ళు ఏదైతే ఆ రోజు గ్రీన్ కోను అవహేళన చేశారో అదే గ్రీన్ కోను ఈరోజు పొగుడుతూ ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకున్నటువంటి ఆ గూగుల్ డేటా సెంటరు ఆ రోజు వీళ్ళు వ్యతిరేకించారో అదే ఈ రోజు వాళ్ళు సొంతకం చేసి మేమంతా తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం చేసిండేదైతే ఏమీ లేదు, చేస్తున్నదైతే ఏమీ లేదు. మనకి ఇంతకు ముందు చెప్పినటువంటి నాయకులందరూ కూడా చెప్పారు, ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం ఎంత తొందరగా పారదోలితే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి అంత మేలు జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని రోజులు ఎక్కువ పరిపాలన చేస్తే అది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి, ముఖ్యంగా మహిళలకు కావచ్చు, విద్యార్థినుల లోకానికి కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, ఇది ఒక పెద్ద నష్టంగా, ఒక పెద్ద గుడిబండగా ఈ ప్రభుత్వం మారి ఈ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రంలో ఎటు తిరిగి 2029లో మీ అందరి చేతుల మీదుగా, మనందరి చేతుల మీదుగా ఈ నియోజకవర్గంలో, సింగనమల నియోజకవర్గంలో ఫ్యాన్ తిరగాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ నియోజకవర్గంలో శైలజనాథ్ ఎమ్మెల్యే కావాల్సిన అవసరం ఉంది. ఈ మాట ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఫ్యాన్ తిరిగి శైలజనాథ్ ఎమ్మెల్యేగా అయితే అక్కడ విజయవాడలో ప్రమాణ స్వీకారం చేసేది మన జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడో ఆ ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు, మధ్య తరగతి వర్గాలకు అందరికీ కూడా న్యాయం చేరుతుంది. అప్పుడే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకులు ఈ ప్రభుత్వాన్ని పారదోలేకి ముందుండాలి. ఈ 1 కోటి సంతకాల సేకరణలో ఈ ఒక్క నియోజకవర్గంలోనే మా డాక్టర్ గారు చెప్పినట్లు 80,000 లక్ష కాదు, మీరు ఎన్ని ముద్రించి ఇస్తే అవసరమైతే 1.5 లక్ష కాదు 2 లక్షల మంది సంతకాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మేమందరం కూడా ఈ ఉద్యమంలో మీ వెంటే ఉంటామని మీ తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్యన మనమందరం కూడా ఒక మాట వింటా ఉన్నాం. వాళ్ళందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కొన్ని మాటలు చెప్తా ఉంటారు. ఈరోజు ఈ అధికారంలో ఉన్నప్పుడు మీరు అది చేస్తారా, ఇది చేస్తారా అని. నిజంగా మేము అది చేసినామా, ఇది చేసినామా అని చెప్పేది ఏముంది అనంటే, ఈరోజు మీరు సచివాలయాల యొక్క పేర్లు మార్చుకుంటేనే మీకు అర్థమవుతుంది ఆ సచివాలయాలు నిర్మించిండేది ఎవరు అని. మీరు ఆలోచించాల్సిందే ఒకటే, ఆర్బీకేలో రైతు భరోసా కేంద్రాల పేర్లు మార్చుకున్నటువంటి మీకు తెలియాలి మేము ఆ రైతు భరోసా కేంద్రాలు కట్టినామా లేదా అని. అదేవిధంగా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో రాజశేఖర్ రెడ్డి పేరుతో నిర్మించినటువంటి వైద్యాలయాలను నిర్మించినటువంటి పేరు మార్చుకున్నటువంటి మీకు తెలియాలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం జరిగిందని. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి